కారపొడికి కావాల్సింది ఒక గ్లాస్ నిండుగా ధనియాలు, ఒక పావు గ్లాసు కందిపప్పు, పావు గ్లాసు జీలకర్ర, 10 ఎండుమిరపకాయలు, 3 స్పూన్లు మిరియాలు, 2 స్పూన్లు మెంతులు, 5 కరివేపాకు రెబ్బలు. దేంతో తీసుకున్నా కప్పుతో తీసుకున్నా అంతే. 1 ఫుల్ గ్లాసు ధనియాలు, పావు కందిపప్పు, పావు జీలకర్ర. ఓకేనా? ముందుగా మనం ఇప్పుడు ధనియాలని వేయించేసుకుందాము. కొంచెం వేగితే సరిపోద్దండి, మాడనికూడదు. మాడిపోతే మాత్రం మన చారు పొడి పాడైపోతుంది. సో ధనియాలు వేగిపోయాయి, తీసేసుకుందాం. ఒకటే గిన్నెలోకి అన్నీ తీసేసుకోవచ్చు. అన్నీ కలిపి ఎప్పుడైనా చిన్న జార్ యూజ్ చేయాలి. చిన్న జార్లో ఏమవుతుందంటే మెత్తగా పొడి అవుతుంది. అందుకని గ్రైండ్ చేసేటప్పుడు చిన్న జార్ బెటర్. 2 స్పూన్లు ఎందుకు పెట్టానంటే ఫోటో చూడగానే చేసుకునేటప్పుడు వీడియో అంతా చూడకుండా గుర్తుండటానికి 2 స్పూన్లు పెట్టాను అనమాట. మెంతులు 2 స్పూన్లు వేసి వేయించేసి ఇది కూడా తీసేస్తున్నాను. ఇది కూడా ఎక్కువ మాడనిక్కండి, కొంచెం వేగితే సరిపోతుంది. ఎక్కడ ఆయిల్ అనేది వాడకూడదు. ఇప్పుడు చూడండి, మనం కందిపప్పు వేసేసుకున్నాం. కొలతలు అయితే ఇందాక చెప్పేసా కదా, ఇది కూడా వేగనిచ్చేద్దాం. సో వేగిపోయింది కందిపప్పు కూడా, దాన్ని కూడా గిన్నెలోకి వేసేసుకున్నాం. సో ఇప్పుడు వచ్చి మిరియాలు 3 స్పూన్లు పెట్టా చూడండి, గుర్తుంటానికి మీకు ఏంటంటే 3 చెంచాలు చిన్న స్పూన్లు మిరియాలు. ఇవి ఎక్కువ వేస్తే ఘాట్ అయిపోతుందండి, సరిపోతుంది. ఇది మిరియాలు మరీ ఎక్కువ వేస్తే దాని టేస్ట్ అనేది పోతుంది అన్నమాట. సో మిరియాలు కూడా వేగాయి, తీసేసుకుందాము. ఇప్పుడు జీలకర్ర వేసేసాను. జీలకర్రను కూడా జస్ట్ వేగితే సరిపోతుంది, మాడనీయకుండా. వేగిపోయింది ఇది కూడా. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసాను. ఒక 10 ఎండుమిరపకాయలు తీసుకుంటే సరిపోతుందండి. ఇది కూడా అంతే. ఇది కొంచెం వేడెక్కాక ఇందులో కరివేపాకు దూసి వేసేస్తున్నాను. సో కరకరలాడేటట్టు అయితే సరిపోతుంది. ఒక 5-6 రెమ్మల కరివేపాకు కడిగి ఆరబెట్టుకుని చేయాలన్నమాట. 10 నిమిషాలు కూడా పట్టదండి చారు పొడి. మనం ఇంట్లో చేసుకున్నది చాలా గుమగుమలాడుతుంది. 2 మంత్స్కి ఒకసారి చేసుకోవాలండి. ఎక్కువ రోజులు ఉంచుకుంటే వాసన పోతుంది. సో రెడీ అయిపోయింది. ఏముందండి, దీన్ని గ్రైండ్ చేసుకోవటమే. చిన్న జార్ వాడుతున్నాను చూడండి. నేను ఇప్పుడు 2 సార్లుగా గ్రైండ్ అయినా మెత్తగా పొడి అయిపోతుంది మనకి. అందుకని ఇది 1-2 నెలల కంటే ఎక్కువ చేసుకోకండి, ఎందుకంటే ఆ గుమగుమలాడే వాసన తగ్గిపోతుంది. 2 మంత్స్ వరకే చేసుకోండి. థ్యాంక్ యూ.